హాయ్, దిస్ ఇస్ ప్రియం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై లీగల్గా మార్పు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న మంత్రి లోకేష్. అదానీ జగన్ మధ్య జరిగిన డీల్పై గవర్నర్కు ఫిర్యాదు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ డీల్ వల్ల ఏపీకి తీవ్ర నష్టమని ఆందోళన. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేసింది అని ఆరోపణ. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పూర్తి స్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలి అని, ఇకపై క్షేత్రస్థాయిలో వెళ్లి ఉక్కుపాదం మోపాలి అని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం 3వ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ భేటీకి హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఈగిల్గా పేరు మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ గంజాయి సాగు కట్టడికి టెక్నాలజీని వాడుకోవాలి అని సూచించారు. గంజాయి సాగు ధ్వంసానికి డ్రోన్లను వినియోగించాలి అని ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలి అని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంజాయి కేసులు ఎదుర్కొన్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్లో, పోలీస్ స్టేషన్లో పొందుపరచాలి అని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదానీ వ్యవహారంలో వైఎస్ జగన్ది ముమ్మాటికి తప్పేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఏపీ గవర్నర్ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్, అదానీ మధ్య జరిగిన అవినీతి డీల్ మీద గవర్నర్కి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీల్ను రద్దు చేయాలి అని కోరారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలి అని గవర్నర్ను కోరాము అని షర్మిల తెలిపారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లింది అని, కానీ భవిష్యత్ పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలో నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుంది అని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అదానీ గారి ఈ డీలు, ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు, వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానీకి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వారికి 3 సెంట్ల ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తాను అని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 1.5 సెంటు ఇచ్చారు అని, ఈ స్థలంలో పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి దీనిపై అధ్యయనం చేశారు అని అన్నారు. ఈ స్థలంలో పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి దీనిపై అధ్యయనం చేశారని అన్నారు. ఆయన ఆదేశాల మేరకు అర్హులైన పేదలందరికీ 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అన్నారు. సంబంధం లేని గ్రామస్తులందరికీ కూడా ఎత్తుకొని వచ్చి బయట గ్రామాలు తలపలోలకు, కేవీ పల్లెలకు నిలబడేవాడు. కానీ పీలేరు మున్సిపాలిటీ అయితే
కార్పొరేటర్ గా నిలబడాలంటే ఆ రోజు మున్సిపాలిటీ అయితే ఆ రోజు కూడా ఈ చెడ్డ పేరు ఎక్కడ రాదు. వైసీపీ చేసిన పని 10,000 పట్టాలు ఇచ్చి పట్టాకు 40,000 50,000 వసూలు చేశారు. ఎవరెవరికి ఇల్లు లేదో ఇంటితో సహా జాగా ఇద్దాం. ఫస్ట్ మనం ఇంటితో సహా మనము లీగల్ గా చేసుకున్నాం అన్ని కూడా. ఈ రోజు ఎంఆర్ఓ వాళ్ళు కూడా రామని చెప్పినాము. 2-3 జాగాలు చూసి ఎక్కడ మనం ఇల్లు చేసుకోవాలనేది మనం పద్ధతి ప్రకారం చేసుకున్నాం. ఫస్ట్ పీలేరు గ్రామం వరకు ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. పల్లెల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోని వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అని, నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తాము అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం బాధాకరమని పెందుర్తి జోన్ సిఐటియు నాయకులు మణి బి జగన్లు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థలను కొనసాగించాలి అని, వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలి అని కోరుతూ విశాఖ జిల్లా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు చేరువై మెరుగైన సేవలందించిన వాలంటరీ వ్యవస్థలను చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం తగదన్నారు. సిఐటియు నాయకులు బి రమణి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇష్టమైన హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు, బహిరంగ సభల్లో చెప్పారు. తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గడప గడపకి ఇంటింటికి ఎలక్షన్స్ టైంలో అమ్మ మేము వాలంటీర్లను కొనసాగిస్తాము, 10,000 రూపాయలు వేతనం ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి ప్రజల చేత మా చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారి నోటంట వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పడం పచ్చి మోసం. ఇది దుర్మార్గం, ఇది క్షమించడానిది. మేము మా వ్యవస్థ కొనసాగుతుందనే చెప్పే మేము నమ్మకంతో ఉన్నాము. అదే నమ్మకంతో ఇంతకాలం మేము ఆందోళన చేయకపోవడానికి కారణం 5 నెలల నుంచి వేతన కాబట్టి ఇప్పుడు ఏదైతే పెండింగ్లు ఉన్న 6 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి, 10,000 రూపాయలు మీరు మేనిఫెస్టో పెట్టింది ఇవ్వాలి, వ్యవస్థను కొనసాగించాలి. ఆ రకంగా వాలంటీర్స్ కొనసాగించకపోతే ఇదేదో ఇక్కడ పెందుర్తి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ఎవరిని కూడా తిరగనీయకుండా అడ్డుకోవాల్సి వస్తుంది, మినిస్టర్లను అడ్డుకోవాల్సి వస్తుంది, ముఖ్యమంత్రి కూడా ఎక్కడ అడుగు పెట్టకుండా చేయవలసి వస్తుంది. ఈరోజు ఒంటరి కాదు వాలంటీర్సు, సిఐటి అండతో ఈరోజు కొట్లాడుతున్నారు. విశాఖపట్నంలోనే 50,000 మంది ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి అటు పోర్టు వరకు బిల్డింగ్ వర్కర్స్ వరకు మద్దతు ఇస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మొత్తం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధులు కూడా తిరగకుండా అడ్డుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఆ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి, వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయాలని. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని రాచగుడిపల్లి పంచాయతీ నారాయణరాజుపేట గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం అగ్రికల్చర్ అసిస్టెంట్ పుష్పరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం వేళల్లో క్షేత్ర సందర్శన, తదుపరి గ్రామ సభ నిర్వహించి వరి మరియు పసుపు పంటలో సంరక్షణ చర్యలు తీసుకోవాలి అని అన్నారు. మురళి అనే రైతు పొలంలో పాము పొడతెగలు ఆశించింది అని, నివారణకు రసాయనిక ద్రవ్యాలు వాడాలి అని, అక్కడక్కడ కాండం తొలుచు పురుగు నివారణకు బెండామైండ్ 50 మిల్లీలీటర్ ఎకరాకు పిచికారీ చేయాలి అని ఆయన రైతులకు సూచించారు. భారతదేశం యొక్క సమగ్ర రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ యొక్క కీలక పాత్ర మరియు దాని విలువల గురించి అవగాహన పెంచడానికి ఓఎన్జీసీ రాజమండ్రి ఎస్ఎట్ 75వ సంవిధాన్ దివాస్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమంలో గోదావరి భవన్ లోని బేస్ కాంప్లెక్స్ లో జరిగింది. ఏవీఏ రోడ్ నుండి రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ వరకు వాగ్దాన్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ఓఎన్జీసీ ఉద్యోగులు, సమిష్టి సభ్యులు మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది ఓఎన్జీసీ ఉద్యోగులు, సమిష్టి సభ్యులు మరియు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు ఒడిశా మాజీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర తేజావత్ చేసిన ఉపన్యాస వేదికలో హైలైట్ గా నిలిచింది. ప్రపంచంలో అత్యంత సమగ్రమైన మరియు చైతన్యవంతమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ చేసిన స్మారక సహకారాన్ని ఆయన నొక్కి చెప్పారు. గ్రూప్ జనరల్ మేనేజర్ జయంత్ కుమార్, హెడ్ ఫార్వర్డ్ బేస్ పివిఎస్ ప్రసాద్ మాట్లాడారు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ కొమ్మాల సత్యనారాయణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఓఎన్జీసీలో ఉన్న ఆఫీసర్స్, స్టాఫ్ అందరం కలిసి సంవిధాన్ దివస్, కాన్స్టిట్యూషన్ డేని కమెమరేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము. ఈ సందర్భంగా మన దేశానికి, మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలని, వారు పడిన ప్రయాసాలని, మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన
త్యాగాలని అన్నింటినీ కూడా గుర్తు చేసుకున్నాము. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము ఈరోజు ఇక్కడికి. వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమున్నాయి, మన కోసం అందరికీ 30, 40, 50, 60 ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు, దాంట్లో మనం ఎలా జీవించాలి, మనల్ని ఎలా గవర్న్ చేసుకోవాలి అనేది దాని గురించి ఈరోజు ఇక్కడ కమ్యూనికేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్ల్ అయ్యాము. ఈ అసెంబ్ల్ అవ్వడానికి దీని వెనకాల ఉన్న శ్రమ సత్యనారాయణ గారు మన ఆల్ ఇండియా we all had the lectures from him, and I'm thankful to Chairman All India Association for organizing such a nice program, and I wish all the best to All India Association, who have been doing great service to the community at Andhra. Who have been distributing sewing machines and other utility items to the downtrodden people of our Kolasima district, and where our operations are going. And I wish the association all the best for the future. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వయల్పాడు మండలం SWR ప్రభుత్వ డిగ్రీ మహిళా డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ పీఠిక ప్రాముఖ్యతను విద్యార్థినులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ అంజలీదేవి మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత అధ్యాపకుల చేత ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ S గులాబ్ జాన్, డాక్టర్ వి రామకృష్ణ, K మాధవి తదితరులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై లీగల్ గా మార్పు, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్న మంత్రి లోకేష్. అదానీ జగన్ మధ్య జరిగిన డీల్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ డీల్ వల్ల ఏపీకి తీవ్ర నష్టమని ఆందోళన. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం పేదలకు తీవ్ర అన్యాయం చేసింది అని ఆరోపణ. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.